ఓకే. నమస్తే అండి. నమస్తే అమ్మా. 10th, ఇంటర్, డిగ్రీ ఇవి అయిన తర్వాత విద్యార్థులకి మ్. కెరీర్ గైడ్లైన్స్ లేక ఆ, ఏ కోర్స్ తీసుకోవాలో తెలియక మ్. అంటే వాళ్ళ కెరీర్ని ఎలా డిజైన్ ఎలా చేసుకోవాలో తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారు. మ్. సో వాళ్ళకి వాళ్ళ కెరీర్కి ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏ క్వాలిఫికేషన్ అయినా సరే వాళ్ళు 10th అవ్వచ్చు, ఇంటర్తో అవ్వచ్చు, లేదా డిగ్రీతో అవ్వచ్చు, ఆ. వాట్ ఎవర్. మ్. సో వాళ్ళ కెరీర్ డిజైన్ ఏ విధంగా చేసుకుంటే బెటర్? టిఐడి 10th ఇంటర్ డిగ్రీ ఇలాంటి షార్ట్ ఫామ్స్ యూజ్ చేయడం కొంచెం ప్యాషన్. వెతుకు దొరుకు అమ్మా. వెతికితేనే కదా దొరికేది. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్గా మనం కళ్ళ ముందర కనిపిస్తే అది వేరే సంగతి. అన్నీ అట్లా ఉండవు కదా. ఉండవు. సో వీ హ్యావ్ టు సెర్చ్. చాలామంది వెతకరు. వెతికిన వాళ్ళకి దొరుకుతుందా దొరకదా అనేది ఇంకో విషయం. కొందరికి తొందరగా దొరుకుతుంది లక్ బాగుంటే, కొంతమందికి లేటుగా దొరుకుతుంది. మొత్తాన్ని వెతికితే దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్లో ఇన్ఫర్మేషను మీకు దొరకంది ఏదైనా ఉందమ్మా? మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి. దేర్ ఈజ్ నో సచ్ థింగ్. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఇది అడిగారు, ఇన్ఫర్మేషన్, హయ్యర్ స్టడీస్ 10th ఇంటర్ డిగ్రీ తర్వాత నిపుణ అని ఒక ఐ థింక్ ఇట్స్ ఏ ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ ఆర్ సంథింగ్. నిపుణలో మొత్తం ఉద్యోగ అవకాశాలు ప్లస్ విద్యా అవకాశాలు. ప్రతిభ అని ఒక సిరీస్ వచ్చేది ఈనాడులో. ఇప్పుడు కూడా ఐ థింక్ ఎవ్రీ వీక్ సమ్ టైమ్స్ దే గివ్. దాంట్లో కూడా దే గివ్ దిస్ థింగ్. 30 years బ్యాకే పత్రికా రంగాన్ని రెవల్యూషనైజ్ చేసింది రామోజీరావు గారు ఈనాడు ద్వారా. 1974లో ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, 74-75 ప్రాంతంలో ఈనాడు స్టార్ట్ అయింది. హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్ ఆన్ లాంబ్రెటా మోటార్ సైకిల్. ఆ తర్వాత ఆయన ఎక్కడ ఈనాడు మనకి సోమాజిగూడ ఆఫీస్ కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, ఇదంతా మనం ఇంతకుముందు అనుకున్న దాంట్లో ఎంటర్ప్రైనర్షిప్, స్టార్ట్ స్మాల్ గ్రో బిగ్. ఉద్యోగంలో చేరితే యు ఆర్ లాక్డ్ అప్. నువ్వు సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అయినా సరే యు ఆర్ లాక్డ్ అప్. అందుకే కొంతమంది 5-6 ఏళ్ళు ఉద్యోగం చేసి వదిలేసి మళ్ళీ ఎంటర్ప్రినర్షిప్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం అనేది ఏం లేదు, కానీ మనకి చిత్తంలో ఆడాలి ఇన్ఫర్మేషన్. అంటే ఆ టైంకి గుర్తు రావాలి అది. అంటే మీరు 10th పాస్ కాగానే ఇంటర్మీడియట్కి ఏ కాలేజ్ ఉంది ఆ టైంలో గుర్తు కావాలి కదా. లేటు గుర్తొస్తే ఉపయోగం లేదు. ముందు గుర్తొస్తే కూడా మంచిదే, కానీ ముందు గుర్తొచ్చింది మర్చిపోయి మళ్ళీ టైం గుర్తు రాకపోతే వాట్ ఈస్ ద యూస్? దిస్ ఈజ్ అనదర్ థింగ్ వీ హ్యావ్ టు డూ. దెన్ యూ హ్యావ్ టు ఆల్సో హ్యావ్ ఏ లింక్ విత్ అదర్ పీపుల్. అంటే ఇక్కడ స్టూడెంట్ ఫాదరు ఇద్దరున్నారు కదా. ఈ స్టూడెంట్ అనేవాళ్ళు అతనికి మనస్తత్వానికి కుదిరిన తోటి స్టూడెంట్స్తోని కొంత లింకప్ ఉండాలి. అవును. వాళ్ళ పేరెంట్స్తో కూడా ఉండాలి. అంకుల్ అని ఉండాలి. ఏ అంకుల్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, యూ కెన్ గెట్ ద డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. ద అదర్ సైడ్ ఆ పర్టికులర్ క్యాండిడేట్ స్టూడెంట్ యొక్క తండ్రి కూడా తల్లి కూడా వాళ్ళ బంధుమిత్ర గణములో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక ఫ్రెండ్ ఉండాలమ్మా. నన్ను అడిగితే మనకి స్టేట్ గవర్నమెంట్లో సుమారుగా 20 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంచుమించు 20-30 డిపార్ట్మెంట్స్. అన్నీ మనకు అవసరం లేకపోవచ్చు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో యూ షుడ్ నో సమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఈఓ, ఎవరో వాళ్ళు తెలిసి ఉండాలి. అంటే ఎలా తెలుస్తారు? మీరు పరిచయాలు పెంచుకోవాలి, ఆ సమర్థత ఉండాలి. డిఈఓ దగ్గరికి పోవాలి, ఏదో గేట్ పాస్ ఏదో ఇవ్వాలి, లేకపోతే చపరాస్కి 5 రూపాయలు ఇవ్వాలి అంటే నేను లంచాన్ని ప్రోత్సహించట్లేదు. మన పని మనం చేసుకోవాలి కదా. సార్ నమస్తే అనేది మీకు ఏమైనా పని చేసి పెట్టగలనా అనేది ఎదుటివానికి మనం హెల్ప్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ హీ ఈస్ పుట్ అండర్ అన్ ఆబ్లిగేషన్ టు హెల్ప్ అస్ బ్యాక్. నువ్వే వెరిగా ఏం చేయకుండా ఎప్పటికీ రావాలంటే అది రాదు. అవును. వాట్ గోస్ అరౌండ్ విల్ కమ్ బ్యాక్ అనేసి అదొక స్టేట్మెంట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు 10th తర్వాత కానీ, ఇంటర్ తర్వాత కానీ, డిగ్రీ తర్వాత కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి చాలా స్కోప్ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఉద్యోగాలకు కూడా ఉంది. ఉద్యోగానికి కావాల్సినవి 2 అర్హతలమ్మా. ఒకటి ఏజ్, 18 years కంప్లీట్ కావాలి. ఎందుకంటే జాబ్ ఈజ్ అన్ అగ్రిమెంట్, ఇట్స్ ఏ కాంట్రాక్ట్ కనుక మైనర్స్ కెనాట్ ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్. ఏజ్ వైజ్గా 18 years కంప్లీట్ కావాలి. ఎడ్యుకేషన్ వైజ్గా ఒక రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్కి మినిమం 10th class. కొన్నిట్లలో దిశ ఇంటర్. 10th మేబీ తక్కువ అవకాశాలు ఉండొచ్చు. ఇంటర్ చేస్తే చాలా ఉద్యోగాలు ఇంటర్ బేసిస్ మీదనే దొరుకుతాయి. ఇంకా డిగ్రీ చేస్తే అడగక్కర్లేదు. డిగ్రీలో 2 రకాలు. ఆర్డినరీ 3 years డిగ్రీ, కొంచెం స్పెషల్ క్యాడర్ 4 years ప్రొఫెషనల్ డిగ్రీ. ఇంజనీరింగ్, ఫార్మా, బీబీఎస్సీ, మెడిసిన్, ఇవన్నీ ప్రొఫెషనల్ డిగ్రీస్కి అడిగేదే లేదు. దాని పేరే ప్రొఫెషనల్ డిగ్రీస్. యు ఆర్ ఇంటూ ఏ ప్రొఫెషన్. మరి ఇక్కడ మీకు అవకాశాలు ఏమి లేవనేసి నువ్వు ఎవరిని నిందిస్తున్నావు, ఎవరి మీద అలుగుతున్నావు? నీది నువ్వు సరిగా చేసుకోక మీ వ్యక్తిత్వాన్ని. దీనికి
ముగ్గురు నేను ట్యాగ్ అమ్మా ఇందాకే గుర్తొచ్చింది, టీఏజీ ట్యాగ్. ఈ ట్యాగ్కి పిల్లలు దే షుడ్ బి రుణపడి ఉండాలి ముగ్గురికి. తల్లి తండ్రి, టీ ఫర్ తల్లి, టీ ఫర్ తండ్రి, ఏ ఫర్ అండ్, జీ ఫర్ గురువు. గురువు అంటే టీచర్లు చాలామంది చెప్తారు మనకి. మనం చిన్నప్పుడు చదువుకునే క్రమంలో మనకు కనీసం ఎవరికైనా కూడా 10th క్లాసు ఇంటర్ అయిపోయేసరికి కనీసం 40-50 మంది టీచర్లు బోధించుంటారు మనకి. నేను ఉజ్జాయింపుకి చెప్తాను, ఇంకే ఎక్కువ ఉండొచ్చు. దాంట్లో నుంచి మనకి ఎంతమంది గుర్తుంటారో 2-3 కన్నా ఎక్కువ గుర్తుండరు. అంటే వాళ్ళు చెప్పే విధానం అంత పర్ఫెక్ట్గా ఉంది. టీచర్ ఆల్సో షుడ్ వర్క్ అడిషనల్లీ యాజ్ ఎ గైడ్ టు ద స్టూడెంట్. స్టూడెంట్ యొక్క కెపాసిటీని బట్టి ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా అంటే అడిషనల్ డ్యూటీ ఆఫ్ ద టీచర్ అండ్ ఇట్స్ ఎ వాలంటరీ డ్యూటీ. అదే ఆయన ఖచ్చితంగా చేయాలని ఏమి లేదు, కానీ చెయ్యాలి. సో తల్లిదండ్రులే చేయట్లేదు, గురువు దాకా రెండవ సంగతి. సో ఈ ట్యాగ్తోనే కరెక్ట్గా ట్యాగ్ అయ్యి ఉండి పిల్లలు కూడా సెర్చ్ చేయాలి ఈ ముగ్గురిని, తల్లిని తండ్రిని. నాకు ఇది కావాలి, అది ఇది కొనివని అడుగుతారు కదా, అది కాదు. నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి ఎడ్యుకేషన్కి రిలేటెడ్, యూ ఫైండ్ అవుట్ అండ్ గివ్ మీ. ఆ రకమైన ప్రెజర్ పెట్టాలి. అంటే ప్రెజర్ పెట్టడం అంటే కొంత సత్తా అంటాం మనము. సత్తా అంటే యూ హ్యావ్ సమ్ లిబర్టీ ఆన్ యువర్ ఫాదర్ అండ్ మదర్. సో అట్లా టీచర్ మీద కొంచెం రెస్పెక్ట్ఫుల్గా అడగాలి. సో వన్ హ్యాస్ టు హెల్ప్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ అమ్మా. ఎవరైనా సెల్ఫ్ హెల్ప్ చేసుకున్న వాళ్ళు స్కై ఈజ్ ద లిమిట్, దే విల్ కమ్ అప్ లైక్ ఎనీథింగ్. అయితే మనకి ఇంకోటి కూడా ఉంది జాతక, దీంట్లో మనకు 7 yearsకి ఒక దశ అంటాము. మనము ఒక 80 years బతుకుతాము అని నేను ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. అంటే 18 yearsకి మేజర్ కదా, దాన్ని రివర్స్ చేస్తే 18ని రివర్స్ చేస్తే 81, 81లో 18 తీసిస్తే 63, 63ను 7తోని భాగిస్తే 9 ఫేజెస్ ఉన్నాయి, టైమ్ జోన్స్. ఓకే, 7 yearsవి. 1-2 కలిసి రాకపోయినా, అంటే మనకి జాతకంలో ఏంటంటే వీఆర్ లింక్ టు ప్లానెట్స్ అని, అది సబ్జెక్ట్ టు బిలీఫ్ అండ్ పార్ట్లీ సైన్స్ పార్ట్లీ బిలీఫ్. ఓకే, ఈ 9-7 year స్టేజెస్లో 2-3 కలిసి రాకపోయినా ఇంకో 6-7 కలిసి వస్తాయి కదా. అవును, ఎందుకోసమని నిరుత్సాహము? 1 year ఫెయిల్ అయినావు, స్కై ఈజ్ నాట్ ఫాలింగ్, డోంట్ వరీ, అనలైజ్ చేసుకో రీజన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యావు. ఆ ఫెయిల్ అయిన దానికి ఈసారి పాస్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఆర్ డిస్టింక్షన్. బాల్ బౌన్స్ అయినట్టు గోడకేస్తే యూ కమ్ విత్ డబుల్ దిస్ వన్. దీనికంతా వన్ షుడ్ బి ఎవర్ మోటివేటెడ్. నీ మోటివేషన్ నీకు సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే మోటివేషనల్ స్పీకర్స్ చాలామంది ఉన్నారు, మెంటార్స్, గైడ్స్, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్, అడ్వైజర్స్, కోచ్, యూ టేక్ హెల్ప్ ఆఫ్ దెమ్. ఎగ్జాక్ట్లీ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.